అందరికీ నమస్తే. మనం ఇక్కడ చూస్తున్న వార్త వచ్చేసి లేబర్ కష్టాలు హైదరాబాద్లో భవన నిర్మాణ రంగానికి కార్మికుల కొరత అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం గతంలో మన పాలమూరు జిల్లాలో ఉండే కరువు పరిస్థితులు, వర్షాభావ పరిస్థితుల కారణంగా వానాకాలం పంట అయిపోగానే దీపావళి వెళ్ళేటప్పుడు సంక్రాంతి కంటే ముందల అప్పుడు వండిన పంట ఆముదాలు, కందులు అవన్నీ అమ్ముకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేదన్నమాట బతుకుదేరు కోసం అని చెప్పేసి. హైదరాబాద్లో పెద్ద భాగంలో పాలమూరు వాళ్ళు ఎక్కడ చూసినా పనిచేసేదన్నమాట. ఇప్పుడు మనకు కాలువలు రావడానికి మన జిల్లా నాయకులు అప్పట్లో 40 ఏళ్ల కింద కొట్లాడిన నాయకులు మరియు ఆ కాలువలు రావడానికి సహకరించిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు పాలమూరులో కరువు ఇంకా పోలేదు, మొత్తం పోలేదు, కానీ పెద్ద మొత్తంలో అయితే కరువు అనేది దూరం అయినట్టు చెప్పొచ్చు పాలమూరు జిల్లాకు. మనకు గతంలో కాలువలు రావడానికి మన జిల్లా నాయకులు జైపాల్ రెడ్డి గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, ఎడ్మ కృష్ణారెడ్డి గారు ఇంకా చాలామంది ఆ రోజు పోరాటం చేసిన నాయకులందరూ మరియు గతంలో అక్కడ ప్రపోజ్ చేసిన గత ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు, దాన్ని స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి, మరియు కాలువలు మొత్తం పూర్తి చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మరియు పంపు మోటార్లు బిగించి నీళ్ళు వదిలిన కె చంద్రశేఖరరావు గారికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అందరూ కూడా పాలమూరు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తున్న ఈ వార్త చూస్తుంటే నవ్వు వస్తుందన్నమాట. హైదరాబాద్లో ఎక్కడ చూసినా పాలమూరు వాళ్ళే పనిచేస్తారు అనమాట. పాలమూరు రైతులు, పాలమూరు బిడ్డలే పనిచేస్తారు లేబర్ పనికి. ఏ ఊరయ్య మీద అంటే ఎవరు పార గడపార పట్టుకొని పనిచేస్తున్నా అని ఏ అడ్డ మీదకి పోయినా కానీ ఏ ఊరయ్య మీద అంటే మాది పాలమూరు అని చెప్పుకోవాలి అనమాట. పాలమూరు పక్కల అది తిలకపల్లి, బిజినపల్లి, తిమ్మాసిపేటనా, వనపర్తి అనే తర్వాత సంగతి, కానీ పాలమూరు అని చెప్పేటోళ్ళు అనమాట. మన పాలమూరు జిల్లా అంటే అంత ఫేమస్ అనమాట పనికి. వాళ్ళు పని కూడా చాలా నిబద్ధతతో పనిచేసేటోళ్ళు పాలమూరు జనం, పాలమూరు పబ్లిక్. ఇప్పుడు మరి వార్త ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన పాలమూరులో కరువు దూరం అయిపోయి రైతులందరూ వ్యవసాయ పంటలు పండించుకుంటా 2 పంటలు 3 పంటలు పండించుకుంటా కాలువల కారణంగా బోర్లు కూడా మంచిగా కొడుతున్నాయి. ఆ కాలువల కింద, బోర్ల కింద పంటలు పండించుకుంటా హైదరాబాద్ రావట్లేదు. ఈ హైదరాబాద్లో మరి ఇక్కడ పశ్చిమ బెంగాల్, బీహారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి చాలామంది లేబర్ వర్క్ చేస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి వెళ్ళిపోయారు మొన్న ఓట్లప్పుడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ప్రభుత్వం మారింది, వాళ్ళకు కూడా కొత్తగా ఇండ్లు శాంక్షన్ అయినాయని వార్తలు చూస్తున్నాం మనం. ఇట్లా మనకి ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా వస్తున్నాయి ఇక్కడ తెలంగాణలో, అక్కడ కూడా ప్రధానమంత్రి పథకం ద్వారా ఇండ్లు వస్తున్నాయంట. ఇండ్లు కట్టుకోనికి అని చెప్పేసి చాలామంది అక్కడే అయిపోయారు. మొత్తం మీద అయితే ఈ హైదరాబాద్కి లేబర్ కష్టాలు ప్రారంభమైనాయని వార్త చూస్తున్నాం. ఇది ఒక ఆడికి మనం సంతోషించదగాల్సింది. ఎందుకంటే మన పాలమూరులో కరువు పరిస్థితులు పోయి రైతులందరూ కూడా ఈరోజు వాళ్ళ సొంత పొలాల్లో వ్యవసాయం చేసుకుంటారంటే నిజంగా సంతోషించదగ్గ వార్తనే ఇది. ఇక్కడ ఏం ఇచ్చారంటే నెలకు 40,000 ఇస్తామన్నా దొరకని వైనం. అంటే కొంతమంది ఎట్లుంటారంటే గంపకుత మాట్లాడుకుంటారు. పొద్దుగాల 6 నుంచి సాయంత్రం 6 వరకు పని చేయాలి, తిండి మేమే పెడతాం, రూమ్ మేమే ఇస్తామని చెప్పేసి చాలామందిని అక్కడ ఆంధ్ర మేస్త్రీలు తోలుకొస్తారనమాట. పిల్లలు తోలుకొచ్చి వాళ్ళకు సంవత్సరం లెక్కలా మాట్లాడుకుంటారు. ఇప్పుడు నెలకు 40,000 ఇస్తామంటారంట. అట్లా దొరకట్లేదని వార్త ఇచ్చారు. కార్మికుల్ని సమకూర్చలేకపోతున్న ఏజెన్సీలు అని ఇచ్చారు. ఉత్తరాది నుంచి కార్మికుల రాక తగ్గడమే కారణం అంటే అక్కడ పశ్చిమ బెంగాల్, బీహారు, ఉత్తరప్రదేశ్ నుంచి రావట్లేదని చెప్పి వార్త ఇచ్చారనమాట. ఎన్నికలకు వెళ్ళి తిరిగి రాని బెంగాల్ వాసులు లేబర్ అడ్డాలపై వేలాదిగా ఉన్న ఏజెన్సీలో పనిచేసేందుకు విముఖత. అయితే అడ్డం మీద ఉన్నారు, కానీ ఏజెన్సీలు అంటే ఏంటంటే వాళ్ళే పెడతారు, వాళ్ళే రూమ్ ఇస్తారనమాట. ఇంకా వాళ్ళు పని పొద్దుగాల 6 నుంచి సాయంత్రం 6 వరకు చేయాలి. లేవడం, పనికి ఎక్కడం, మళ్ళీ సాయంత్రం రావడం, తిని పడుకోవడం ఉంటుంది అనమాట అట్లా ఏజెన్సీలో పనిచేస్తే. అడ్డా కార్మికులకు రోజు కూలి 800 నుంచి 1000 రూపాయలు ఉంది. మరి నైపుణ్య కార్మికులు అయితే అంటే మేస్త్రీలకు అనమాట, పారపని వాళ్ళకు 800 నుంచి 1000 రూపాయలు ఉందంట. ఆ నైపుణ్య కార్మికులు అంటే మేస్త్రి పని చేసే వాళ్ళకు 1400 ఉందని ఇచ్చారు వార్త. ఏజెన్సీ కింద పనిచేస్తే నెలకు 10-12,000 ఇస్తారనమాట. వీళ్ళు మొత్తం దోసుకుంటారు అనమాట. ఇప్పుడు నెలకు 1000 రూపాయలు, రోజు 1000 అన్నప్పుడు నెలకు 1000 రూపాయలు అయితే నెలకు 30,000 అయితే సరే. ఆదివారం ఇంటికి ఉన్నా కానీ 25 రోజులు పనిచేస్తే 25,000 రావాలి. కానీ ఈ మధ్యలో ఏజెన్సీ అంటే మేస్త్రి లాగా ఉంటారు కదా, గుంపు మేస్త్రి ఏం చేస్తారంటే
వాళ్ళు సగం దోసుకుంటున్నారు అనమాట. వాళ్ళకు 10-12 వేలు ఇస్తున్నారు అనమాట. లేబర్ కొరతతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం. సో నిర్మాణ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతున్న కంపెనీలు అనమాట. సో ఇది మొత్తం మీద అయితే హైదరాబాద్లో లేబర్ ప్రాబ్లం ఉందని చెప్పి వార్త రాశారు. సో పాలమూరు జిల్లా రైతుల కష్టాలు తీరిపోయినట్టు అనిపిస్తుంది. కాలువ ఇంకా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గాన మొత్తం పూర్తయ్యా నీళ్లు గాన అన్ని పంపులు స్టార్ట్ చేస్తే మొత్తం ఇట్లా పాలమూరులో పసిడి పంటలు అంతాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఆ రోజులు రావాలి. ఎందుకంటే 40 ఏళ్ళ కిందనే పంటలు వండాలి పాలమూరులో. ఎందుకంటే కృష్ణానది పోయేదే మన జిల్లా నుంచి పోతుంది అనమాట. కర్ణాటక నుంచి రాగానే మన బార్డర్లో ఎంటర్ అయ్యి మన బార్డర్లో ఎంట్రీ మొత్తం ప్రవహించి తర్వాత శ్రీశైలం దగ్గర ఆంధ్ర అనమాట. శ్రీశైలం ఇప్పుడు ఆంధ్ర ఉంది కాబట్టి శ్రీశైలం అవతల గట్టేమో ఆంధ్రకు ఉంటుంది, ఇవతల గట్టేమో మనకు ఉంటుంది. సో ఇక్కడ మనకు వండిన తర్వాతనే వాళ్ళకు పోవాలి. కానీ కాలువ లేకపోవడం కారణంగా మనకి ఏం పంటలు వండపోయేది. ఎంత కరెంటు ఆధారంగా బోర్లు అంటే ఆ బోర్లు కూడా 20-30 రైతులకు ఒక రైతుకుంటే ఆ కరెంటు కూడా సాలదాలం కరెంటుతోనే ఆ పంటలు వండపోయేది అనమాట. బుడ్డసేను వేస్తే బుడ్డసేను ఎండిపోయేది, వరిసేను నాడితే వరిసేను ఎండిపోయేది. అటువంటి పరిస్థితులన్నీ మన తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు సిస్టమ్ పెట్టేసి ఏ రోజు కూడా పవర్ ప్రాబ్లం కాకుండా మరి నీళ్ళు కూడా పుష్కలంగా కాలువ ద్వారా ఇవ్వడం కారణంగా బోర్లు కూడా ఊటకొచ్చి అంతకుముందు గతంలో ఉన్న దానికంటే ఎక్కువ కొట్టడం అవన్నీ చేయడం వల్ల పంటలు మంచిగా ఉన్నాయి, రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. సో మరి ఇప్పుడు ఈ సంవత్సరం జర కరువు వచ్చే పరిస్థితి ఉందంటారు. అక్కడ కర్ణాటకలో ఉన్న వర్షాలు గట్టి పడితే మనకు కాలువలు వచ్చే అవకాశం ఉంది కృష్ణానదికి. సో కృష్ణానదిలో నీళ్ళు ఉన్నాయంటే మన కాలువలు మోటార్ ఆన్ చేస్తే మనకు గుడిపేట డ్యామ్ నింతది. అవన్నీ పాలమూరు రంగారెడ్డి కింద ఉన్న ఏదుల వట్టేం అవన్నీ కూడా నిండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మోటార్లు కానీ ఆన్ చేస్తే చూడాలి మరి ఎట్లా ఆదుకుంటారు, ప్రభుత్వం ఎట్లా ఆదుకుంటుంది రైతులను అని చెప్పేసి. మొత్తం మీద అయితే హైదరాబాద్కు లేబర్ కష్టాలు, పాలమూరు జిల్లా కాలువలు రావడం కారణంగా పాలమూరు హైదరాబాద్